శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని మోతుకుపల్లిలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు మూకదాడి చేశారు. గ్రామంలోని వైసీపీ జెండా దిమ్మెపై కూర్చున్నందుకు తనపై దాడికి దిగారని బాధితులు రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తపై 6 వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు అతనిపై దాడి చేసిన 6 వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశామని సీఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిన్న రాత్రి 9 గంటల దాకా నేను చేను దగ్గర నుంచి ఇంటి దగ్గరికి పోతా అంటే వీడొచ్చి దిమ్మి మీద కూర్చోబెడితే వైఎస్ఆర్ కార్యకర్తలు వచ్చి ఆటో తిమ్మ అనే పిల్లోడు వచ్చి ముందుగానే ఆటోలో ముందర నిలబెట్టి వేరే వాళ్ళతో ఫోన్ చేపించి అందరూ వచ్చి కలిసిన తర్వాత నాతో దుర్భాషలు ఆడినారు. ఆ తర్వాత నేను అయినా కూడా పట్టించుకోకున్నట్టు పోతా అంటే అదే పనిగా నన్ను పిలుచుకొని ఈడ్చుకొని నన్ను కొట్టినారు. వైసీపీ కార్యకర్తలు వచ్చేసి లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, తిమ్మ, ఆదినారాయణ, జయప్ప, భరత్. మోతుకుపల్లి అనే విలేజ్లో లక్ష్మీనారాయణ, రాజశేఖర్, చలపతి అనే 2 వ్యక్తులు తన పొలానికి వెళ్ళి జింకలు ఏదైనా వస్తాయి తరిమేద్దామని తిరిగి వచ్చేటప్పుడు సుమారు 9 గంటల సమయంలో ఊరి వద్దకు రాగానే అశ్వత్థ కట్ట దగ్గర కొంతమంది ఆటో తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, ఆదినారాయణ, రామాంజీ, జయ్యప్ప, భరత్ అనే వీళ్ళందరూ అక్కడుండి వాళ్ళను ఆ కట్ట దగ్గర వైఎస్ఆర్సీ జెండా ఏదైతే ఉందో బేస్మెంట్ దగ్గర వాళ్ళు కూర్చోవడం జరిగింది. కూర్చున్నప్పుడు ఉదయం కూర్చున్నారంట. దానివల్ల మీరు వైఎస్ఆర్సీ జెండా దగ్గర ఎట్లా కూర్చుంటారా బేస్మెంట్ మీద అని వాళ్ళ మీద అటాక్ చేసి కొట్టడం జరిగింది. ఈ 6 మంది మన రాజశేఖర్ అనే వ్యక్తిని కొట్టడం జరిగింది. దాంతో వెంటనే ఇది రాజకీయంగా లింక్ ఉంది కాబట్టి వెంటనే కేసు కట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళా గొడవలు గ్రామంలో రాజకీయ కక్షలు ఏర్పడకూడదని వెంటనే పోలీస్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది.